యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. మీరు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానాలు మీరు విన్న తర్వాత అందరికి షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ కొలుక్సి అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి. ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. దయచేసి గమనించండి, ఈ నెల 27వ తారీఖున సోమవారం సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన వాగ్దాన సందేశం కూడా జరగబోతుంది. 2025 సంవత్సరంలో మొట్టమొదటి 27 ఆరాధన. ఈ స్వస్థత ఆరాధనలో మీ అందరి కోసం ప్రార్థన చేసి నూతన సంవత్సర వాగ్దానాలు ఇస్తాను. అందరూ రండి, కుటుంబాలుగా వేల మంది రాబోతున్నారు. గొప్ప కార్యాలు చూస్తారు. ఈ వాగ్దానం ద్వారా అనేక మందితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట మీ అందరితో మాట్లాడుతున్నాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. దేని బిడ్డలారా, దేవుడిని కాపుదలుగా ఉన్నప్పుడు, భద్రతగా ఉన్నప్పుడు నీకు అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు. ఏ తెగులు కూడా నీ ఇంటిని సమీపించదు. ఎందుకంటే భయంకరమైన రోగాలు, శాపము, ఉగ్రత ఈ లోపల మనం చూస్తున్నాం. నీవు సురక్షితంగా ఉన్నావంటే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ప్రభు నీకు తోడై ఉన్నాడు. అంతేకాదు, ఈ రోజు నీకు ఇస్తున్న వాగ్దానం, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. దగ్గరికి కూడా రానివ్వడంట దేవుడు. నీకు అపాయం ఏమీ రాదని ప్రభు చెప్తున్నాడు. కొన్నిసార్లు అపవాదైన సాతాను నిన్ను ప్రమాదానికి గురి చేస్తాడు, భయానికి గురి చేస్తాడు, అనారోగ్యానికి గురి చేస్తాడు, వ్యాధులకు గురి చేస్తాడు. కానీ దేవుడు అంటే నీకు అపాయం ఏది కూడా రాదండి. ఒకవేళ అపాయం వచ్చినప్పటికీ దేవుడిని తప్పిస్తాడు. ఒకవేళ అపాయము, శోధన వచ్చినప్పటికీ సులువుగా తప్పిస్తాడు. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. బలహీనతలో ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నావా? శత్రు భయంతో ఉన్నావా? దేవుడు లయపరచబోతున్నాడు. దేవుడు నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఏ తెగులు నీ గుడారంలో లేకుండా తొలగించబోతున్నాడు. మంచి ఆరోగ్యాన్ని, దీవెనను నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలు దయచేయబోతున్నాడు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో ఆశీర్వాదం, దీవెన చూడబోతున్నావు. నీ గుడారం అనగా నీ ఇల్లంతా కూడా దీవించబడబోతుంది. నీ ఇల్లంతా ఆశీర్వదించబడబోతుంది. శోధన వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే ఏదో మేలు చేయబోతున్నాడు. కీడు వెనకాల ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థించండి. నీకు అపాయం ఏది రాదంటున్నాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదంటున్నాడు. ఒకవేళ అపాయం వచ్చినప్పటికీ దాన్ని సులువుగా దేవుడు తప్పించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, నీకు వందనాలు. నీకు అపాయం ఏది రాదన్నావు, ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నావు. శత్రువైన సాతాను గలిబిలు చేసినప్పటికీ విజయం మాకిస్తానన్నా ప్రభా. యుద్ధం యెహోవాదన్నా నీకు స్తోత్రాలు. శత్రువు ఎంత పోరాటం చేసినా విజయం బిళ్ళ కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. బలహీనతలు ఉన్న వారు స్వస్థతలు పొందుకుందురు గాక. ఇప్పుడే ఒక్కొక్క కుటుంబంలో కార్యము జరుగును గాక. మీరు తాకుమని, దీవించమని, బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీ గుడారామున సమీపించదు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.